బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని హైదరాబాద్ లోని ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు హుస్నాబాద్ నుండి బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్తున్నారని ముందస్తుగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న జరిగిన కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆకుల వెంకట్, పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్స్ హరీష్, సుప్రజ, నవీన్, బొల్లి, శ్రీను, కల్పన, ఆప్షన్ మెంబర్స్ శంకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, నాయకులు జగ్జీవన్, రవీందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తూ గొంతునకే ప్రయత్నం చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిపాలనపై ప్రజలు గమనిస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనలో మా ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసి కొట్టే విధంగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా పోలీసులు ఉండగా కూడా వారి ఇంటిపై దాడి చేయడం ఎంతవరకు సమాచారం అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోనే నిన్న దాడి జరిగిందని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతుంది. మొన్న కూడా వరద బాధితుల కోసం ఖమ్మం పోతే అక్కడ కూడా మా మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద, అదేవిధంగా ఎమ్మెల్యే మీద కార్లపై దాడి చేయడం జరిగింది. మొన్న కూడా సిద్దిపేటలో ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్లపై దాడులు చేయడం జరిగింది. దాడులతో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ దాడులకు భయపడది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి హెచ్చరించడం. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై, దాడులపై నిరసనగా బీఆర్ఎస్ పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా అందులో భాగంగానే మేము హైదరాబాద్ పోతామని చెప్పి సమాచారంతో ముందస్తుగా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం, ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదు. ప్రభుత్వం మా గొంతు నొక్కలేని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకొని ప్రజాపరిపాలన కొనసాగించి ఇలా ప్రజాపరిపాలనలో కనీసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇలా దాడులతో పరిష్కారం కాదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను 10 మంది చేర్చుకోవడం జరిగింది. అదే కాదు, ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి పోయి కండువాలు కప్పడం అంటే సిగ్గుచేటు. అలా మా కౌశిక్ రెడ్డి గారు నిన్న ఎవరైతే పార్టీ మారిందో ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అది మా హక్కు. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కనుక ఆయన కూడా ఒక ఎమ్మెల్యే కనుక ఆయన మాట్లాడడం జరిగింది. మీకేం అవస్థ అవుతుంది? అలాంటిది వాళ్ళని రెచ్చగొట్టి, ఈ అరకపూడి గాంధీని రెచ్చగొట్టి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా బాధాకరం. అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద పోలీసులు ఉండంగా కూడా దాడి చేయడం అది హేయమైన చర్య. మరి అందులో భాగంగా మరి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పోరాటం చేసే వారికి ఆ హక్కు ఉంది. మరి మీరు ఏం పరిపాలిస్తులేదనేది ప్రజలందరూ కూడా ఇప్పుడైనా కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఇటువంటి చర్యలను మానుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ